నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అరటికాయతో చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అచ్చం మనకి షాప్ స్టైల్లోనే వస్తాయి, చాలా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనకి ఎన్ని అరటికాయలు అవసరమో అన్ని తీసుకొని బాగా పీల్ చేసుకోవాలి. గ్రీన్ కలర్ స్కిన్ కనిపించకుండా ఇలా వైట్ కలర్లో మారేంత వరకు నీట్గా పీల్ చేసుకొని వాటర్లో వేసుకొని వీటిని మళ్ళీ స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇలా కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి. అప్పుడు ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోతుంది. ఈ వీడియోలో చూపించిన మందాన మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆరిన వాటిని ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఒక బౌల్లో 1/2 గ్లాస్ నీళ్ళు తీసుకొని ఇందులో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం అరటికాయ చిప్స్ వేగిన తర్వాత వాటిలో వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నేను పీనట్ ఆయిల్ యూజ్ చేశాను. మీకు కేరళ స్టైల్ టేస్ట్ రావాలి అంటే కోకోనట్ ఆయిల్ వాడుకోండి డీప్ ఫ్రై చేయడానికి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని లో చేసేసుకొని ఇప్పుడు చిప్స్ని జాగ్రత్తగా డ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ని లో చేసుకోండి. ఇప్పుడు ఈ కారం నీళ్ళని దీనిపైన ఈ విధంగా చల్లుకోవాలి. ఆయిల్లో నీళ్లు వేస్తున్నాం కాబట్టి తొందరగా ఇలా పొంగుతుంది. కాబట్టి మరీ అలా పొంగుతూ ఉంటే స్టవ్ని అసలు ఆఫ్ చేసుకొని వేసుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 20-30 సెకండ్ల పాటు వేయించుకుంటే ఆ కారం, ఉప్పు, పసుపు అంతా కూడా మీకు చిప్స్కి బాగా చేరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఈ పేపర్ టవల్ మీదకి తీసేసుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే మంచి ఆయిల్ కూడా యూజ్ చేసుకొని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. వీటిని టీ టైం స్నాక్ కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ పంపించవచ్చు. చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో కానీ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.